నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుషులను కాను. ఆ మాట నాకు చాలా ఇంప్రింట్ అయిందండి. నేను మీ మధ్యలో ఉన్నాను. జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. జీవం గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు, ఆయన మానవుడు కాడు. మానవుడే అపరిశుద్ధుడు, మాట తప్పుతాడు, చెప్పి చేయకుండా ఉంటాడు. కానీ దేవుడు పరిశుద్ధుడు, ఆ సర్వశక్తి గల దేవుడు కదా. నేను మీ మధ్యన ఉన్నాను. నేను మాట ఇచ్చి మాట తప్పుతానా? నేను మానవున్నా? నేను పరిశుద్ధ దేవుడను కానీ మనుషుడను కాను. అది రాసుకోండి మీ డైరీలో. నేను పరిశుద్ధ దేవుడను కానీ నేను మనుషుడను కాను. అవును, ఈజ్ నాట్ ఎ మ్యాన్. ద వన్ హూ యు ఆర్ వర్షిపింగ్, ఆనరింగ్, ఆరాధించే దేవుడు ఆయన మనుషుడు కాడు, ఆయన దేవుడు. కాబట్టి నువ్వు ఆయనలో నమ్మకం ఉంచితే ఎప్పుడు కూడా నీ నమ్మకము అపజయం పొందదు. బికాజ్ ఈజ్ గాడ్. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం అని మనం ఎన్నిసార్లు ధ్యానించినాం. హీఈస్ నాట్ ఎ లయర్ దట్ హీ షుడ్ లై కదా. ఆయన అబద్ధ మాటకు ఆయన మనుషుడు కాడు కదా. నేను మనుషుడని కాను, నేను దేవుడని, నేను మీ మధ్యలో ఉన్నానని ఈ మాట చూడండి, హోసేయ 11:9. కనుక మనకు అట్టి విశ్వాసం కావాలి.